కళల కోసం నగరానికి వచ్చింది. కెమెరా ముందు నిలబడి గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. కానీ ఒక దశలో అదే జీవితం భయంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటికి కనిపించింది ఒక యువ నటి మరణం. కానీ ఆ మరణం వెనుక వ్యక్తిగత గోప్యత, బ్లాక్మెయిల్ ఆరోపణలు, సహాయం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమయ్యాయి. ఆమె నటించాలనుకుంది, కానీ చివరకు ఎందుకు మౌనంగా మారిపోయింది? ఆమె సహాయం అడిగింది, కానీ స్పందన ఎందుకు రాలేదు? ఆమె భయపడిందా, లేక ఎవరు వినలేదా? నటిగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణం ఏంటి? అదేంటో తెలియాలంటే ఇప్పుడు ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. కొన్ని నేరాలు ఒక క్షణంలో జరుగుతాయి, మరికొన్ని రోజులు, వారాలు, నెలలు సాగుతాయి. కత్తి ఉండదు, రక్తం కనిపించదు, కానీ ఒక మనిషిని మానసికంగా గాయపరిచి ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేస్తాయి. నటి అవుదామనుకుని హైదరాబాద్కు వచ్చిన అమూల్య పరిస్థితి కూడా అలాంటిదే. నటిగా నిలబడాలని కలలు కన్నది. చిన్న చిన్న అవకాశాలతో మొదలెట్టి ఓ రోజు పెద్ద తెర మీద కనిపించాలని అనుకుంది. షార్ట్ ఫిలిమ్స్లో అవకాశాలు వస్తున్నాయి, ఇంకొంచెం కష్టపడితే సినిమాల్లోకి వెళ్ళొచ్చనే ఆశ ఉంది. జీవితం ముందుకు వెళ్తోందనుకున్న సమయంలో ఆమె జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా మలుపు తిరిగింది. కెమెరా ముందు నిలబడ్డం ఆమెకి కొత్త కాదు, కానీ ఓ రోజు అదే జీవితంలో భయానక కారణం అవుతుందని ఆమె ఊహించలేదు. అమూల్య శ్రీ చిన్న స్థాయి అవకాశాలతో మొదలెట్టి షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ కామాంధుల వేధింపులకు బలైపోయింది. కొంతకాలం క్రితం అమూల్యకు పరిచయమైన కొందరు వ్యక్తులు ఆమె వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కొన్ని వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. బాత్రూంలో ఆమె వీడియోలు తీసి నరకం చూపించారు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని సుమారు 6 నెలలుగా ఆమెను తీవ్రంగా మానసికంగా వేధించారు. తమ దగ్గరికి రావాలని, లేదంటే సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేశారు. 6 నెలలుగా నీతుల చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన అమూల్య శ్రీ పోలీసులను సైతం ఆశ్రయించినట్టు సమాచారం. అయితే పోలీసులు అమూల్యను పట్టించుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించకపోవడం వల్లే మనస్తాపానికి గురైన అమూల్య 10 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె మృతికి సంబంధించిన విషయం వెంటనే బయటకు రాలేదు. తర్వాత విషయం బయటకు తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకొచ్చారు. అమూల్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె తల్లి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో అనేక ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఆ వీడియోలు ఎవరు తీశారు? బెదిరింపుల ఆరోపణలు నిజమేనా? ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ కేసులో మరో కీలక ఆరోపణ కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనలో క్రైమ్ ఎవరిది? వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిదా? సహాయం కోరినప్పుడు స్పందన ఇవ్వని పోలీసులదా అనే చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు బాధిత కుటుంబం ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. తన బిడ్డ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అమూల్య తల్లి ఇటు పోలీసులకు, అటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. నటి కావాలనుకున్నటువంటి ఓ యువతి కథ ఇక్కడితో ముగిసిపోయింది. కానీ ఆమె మరణంతో మొదలైనటువంటి ప్రశ్నలు మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. వ్యక్తిగత గోప్యతతో ఆడుకోవడం, భయాన్ని ఆయుధంగా మార్చడం, ఒక మనిషిని ఒంటరిగా మార్చే పరిస్థితులు సృష్టించడం ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఒక మనిషి నుండి డబ్బు లాక్కోవడం అంటే ఒక నేరమైతే, ఒక మనిషి గౌరవాన్ని, భయాన్ని, భవిష్యత్తుని బందీగా పెట్టడం కూడా అతి పెద్ద నేరమే.